హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. పిల్లలకు ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ఇలాంటి బలమైన ఫుడ్ చేసి పెట్టండి. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో పిల్లలు విజయం సాధించాలి అంటే ఇలా చేసి పెట్టండి. ఇందులో జొన్నల్లో ఫైబర్, సజ్జలు, శనగపిండి, గోధుమ పిండి, బియ్యం పిండి అన్నీ ఉన్నాయి. ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలకు అలసట లేకుండా, నీరసం లేకుండా బాగుంటుంది. ముఖ్యంగా చదువుకునే పిల్లలకు అలసట లేకుండా, నీరసం రాకుండా ఇలా చేసి ఇలాంటి బలమైన ఫుడ్ చేసి పెట్టండి. జొన్న పిండి 1 కప్, సజ్జ పిండి 1/2 కప్, గోధుమ పిండి 1/4 కప్, బియ్యం పిండి 1/4 కప్, శనగపిండి 1/2 కప్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉప్పు, పేస్ట్, నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్, వాము 2 టేబుల్ స్పూన్స్. ఒక ప్లేట్ తీసుకొని జొన్న పిండి 1 కప్పు, సజ్జ పిండి 1/2 కప్, శనగపిండి 1/2 కప్, గోధుమ పిండి 1/4 కప్, బియ్యం పిండి 1/4 కప్. ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పసుపు, నువ్వులు, వాము వేసేటప్పుడు ఎప్పుడు క్రష్ చేసి వేయండి. ఉప్పు, మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని వేడి నీళ్ళు కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో నుంచి ఒక పిండి ముద్దను తీసుకొని ఒక పొడి క్లాత్ని తీసుకొని నీళ్ళల్లో తడి చేసుకోవాలి. ఒక పిండి ముద్దను తీసుకొని నెమ్మదిగా చేతితో ఇలా తట్టుకోవాలి. చేతిని తడి చేసుకొని తట్టుకోవచ్చు. చూడండి, ఇలాగ చేసుకోవాలి. మరొకటి చేసి చూపిస్తాను చూడండి. ఒక పిండి ముద్దను తీసుకొని చేతిని తడి చేస్తూ చేసుకోండి. వీటికి ఇలా రంధ్రాలు చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల బాగా కాలుతుంది. గ్యాస్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకోవాలి. పెన్నం బాగా వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా మనం చేసుకున్న దాన్ని దీని మీద వేసుకోవాలి. ఒక సైడు కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోవాలి. రంధ్రాలలో కొద్దిగా ఆయిల్ వేస్తూ కాల్చుకోవాలి.
మంట మీడియం హీటులో ఉంచుకొని కాల్చుకోండి. ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా కాలిందో. మరొకటి కాల్చి చూపిస్తాను చూడండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం చేసుకున్న దాన్ని పెన్నం మీద వేసి ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోవాలి. అంచుల వెంట కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. వైపులా కాల్చుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. బీపీ షుగర్ కంట్రోల్లో ఉండాలి అంటే ఇలా చేసుకొని తిన్నట్లయితే చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. దీన్ని తాలీపీట్ అంటారు. ఈ తాలీపీట్ను తేజతో సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.